అద్భుతం. ఈ సిటీ చాలా బాగుంది. నేను చిన్నప్పుడు షాకాల్తో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సిటీ ఇక్కడ లేదు కదా. ఇతనెవరు? రుద్రాకి ఈ విషయం చెప్పాలి. రుద్రా, హలో రుద్రా, మైరా మాట్లాడుతున్నాను. మైరా చెప్పు. త్వరగా రా, ఇక్కడ ఆకాశంలో ఒక స్ట్రేంజర్ ట్రావెల్ చేస్తున్నాడు. చాలా విచిత్రంగా ఉన్నాడు. అలా చూడు రుద్రా, అక్కడ. అసలు ఇది ఎవరై ఉంటారు? పదండి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. చాలా అందమైన సిటీ. నేను ఈ ప్రదేశాన్ని నా సొంతం చేసుకుంటాను. ఈ చోటు ఎవరిదో నేను వెళ్ళి షాకాల్ని కనుక్కుంటాను. ఈ చోటు మాది. దీనిని సొంతం చేసుకోవాలని ఎప్పటికీ అనుకోకు. నన్ను ఎవరు ఆపగలరు? నువ్వా? నేను మెజీషియన్లకే మెజీషియన్ని, చట్టాన్ సింగ్ ని. నన్ను ఎదిరించి ఓడించడం ఎవరి వల్ల కాదు. ఇక ఈ చోటు నా సొంతం అవుతుంది. ఇక నువ్వు వెళ్ళి ఆడుకో. నీ వయసు పిల్లలతో కలిసి ఆడుకో. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని తక్కువగా అంచనా వేయకు. ఓహో, అంత గొప్పవాడివా? అయితే ఇదిగో కాచుకో. బూమ్ చిక్ చిక్ బూమ్. మైరా, ఏం చేసావు? సారీ. చార్లుకి చాముండా, చండేలా, క్రిస్ట్లు, నిన్ను కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను మళ్ళీ వస్తాను ఈ సిటీని ఆక్రమించుకోవడానికి. ముందుగా నేను వెళ్ళి నా స్నేహితుడు షాకాల్ని కలుస్తాను. బాయ్. వరుణ్, తను రుద్రాని బంధించాడు. మ్యాజిక్ చేసి తన్ని బయటికి రప్పిద్దాం. Baisca, Sakum, Breco! ఓహో, చట్టాన్ సింగ్ మిత్రమా, స్వాగతం, సుస్వాగతం. ఎంతకాలం తర్వాత మనం కలుసుకుంటున్నాం. షాకాల్ నా మిత్రమా, నువ్వు నాకు గుర్తొస్తూనే ఉంటావు, కానీ నేను నీకు అస్సలు గుర్తులేనుగా. చెప్పు, నీకు నా కాల్ సిటీ నచ్చిందా? జోగా, ఇతను నా చిన్ననాటి స్నేహితుడు. త్వరగా వెళ్ళి ఇతని కోసం విందు ఏర్పాటు చేయి. అరే వద్దు షాకాల్, మనం హాయిగా కాసేపటి తర్వాత తిందాం. ముందుగా ఈ సంగతి చెప్పు, నీ కాల్ సిటీకి పక్కనే ఇంకో సిటీ ఉందే, అది ఎవరిది? నేను దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాను. ఆ చోటు పేరు సన్ సిటీ. ఆ చోటు జై సింగ్ చౌహాన్ కి సొంతం. ఆ జై సింగ్ చౌహాన్ ఎంతో శక్తివంతమైన మెజిషియన్. అతని సిటీని మనం సొంతం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. నా పేరు చట్టాన్ సింగ్. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను ఓడించలేరు. జై సింగ్ చౌహాన్ ఎంత గొప్ప మెజిషియన్ అయినా నేనతన్ని చిటికలో ఓడించేస్తాను. నువ్వు కోరుకున్నట్టే జరగాలని ఆశిస్తున్నాను. ఒకవేళ నువ్వు గనక ఆ సన్ సిటీని సొంతం చేసుకుంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేది ఉండదు. సరే మిత్రమా, నువ్వు విందు ఘనంగా ఏర్పాటు చెయ్యి. సన్ సిటీని ఆక్రమించుకున్న తరువాత ఆనందంగా ఆరగిద్దాం.
షకాల్ ఏంటిది? సన్ సిటీని అతనికి సొంతం అయ్యేలా చేశారే. నేను మాంత్రికుని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షకాల్. వాడు సన్ సిటీని సొంతం చేసుకుంటే అప్పుడు వాడికే తెలియకుండా నేను వాడిని అంతం చేసేస్తాను. ఇక ఆ తర్వాత ఆ సన్ సిటీ నాకు సొంతం అయిపోతుంది. సరే, ఎప్పుడు అందరూ సంతోషంగా ఉండాలి. ఇదిగో నా లిస్టు, త్వరగా కూరగాయలు తీసివ్వు. చార్లూకి చాముండా చండేలా. తాతయ్య, తాతయ్య, త్వరగా రండి. ఎవరో మన సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు. తాతయ్య వీడేవాడు. నేను మీతో ఒకటి గురించి చెప్పాను కదా. చటాన్ సింగ్, వెనక్కి వెళ్ళిపో. అదే నీకు చాలా మంచిది. ఓ, అయితే నా గురించి నీకు తెలుసన్నమాట. నీకు ఇంకో విషయం కూడా తెలుసుండాలే. ఈ చట్టాన్ సింగ్ ని ఓడించడం ఎవరి వల్ల కాదు అని. నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ సిటీని నాకు అప్పగించేయి, అర్థమైందా? ఈ సిటీ నా సొంతం కాదు. దీన్ని నేను నీకు అప్పగించడానికి. ఇది ఇక్కడున్న ప్రజలది. అయితే నేను ముందుగా ఇక్కడుండే ప్రజల్ని అంతం చెయ్యాలన్నమాట. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది నీకు సాధ్యం కాదు. అయితే ముందుగా నిన్నే అంతం చేసేస్తాను. చార్లూకి చాముండా చండేలా. రుద్ర, మీరు కాస్త దూరంగా వెళ్ళండి. వెళ్ళండి, మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడుంటే మీ ప్రాణాలకు ప్రమాదం. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ బ్రేకో. చార్లూకి చాముండా చండేలా. జై సింగ్ చౌహాన్, ఇక నీ కథ ముగిసిపోయింది. నా కథ మొదలవుతుంది. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ బ్రేకో. చూసావా చట్టాన్ సింగ్? జై సింగ్ చౌహాన్ తో తలపడి గెలవటమేవి అంత మామూలైన విషయం కాదు. ఒక్కసారి దెబ్బతిన్నంత మాత్రాన యుద్ధం ముగిసిపోయిందనుకోకు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలయ్యింది. ఈ రోజు తను గెలిచాడు, కానీ రేపు ఏం చేస్తానో చూస్తుండు. నా ఆస్టరాయిడ్స్ ప్రభావంతో అతను అనారోగ్యం పాలవుతాడు. తరువాత అతన్ని ఏ మెజిషియన్ కూడా బాగు చేయలేడు. దాంతో నన్ను ఎదిరించి గెలవలేడు, అంతమైపోతాడు. రేపు వాడు ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. రేపటిలోగా నేను ఎలాగైనా కోలుకోవాలి, లేదంటే వాడు అందరినీ అంతం చేస్తాడు. తాతయ్య రేపు మీరు కాదు, వాడంతా నేను చూస్తాను. వాడు చాలా శక్తిమంతుడు రుద్ర. వాడి ఆస్ట్రాయిడ్స్ ని ఎదుర్కొని నువ్వు పోరాడలేవు. నేను చేయగలను తాతయ్య. ఒక మనిషి తలుచుకుంటే, వాడిలో నమ్మకం ఉంటే ఏదైనా చేయగలడని మీరే చెప్పారు కదా. వాడి యొక్క ఆస్ట్రాయిడ్స్ ని ఎలా అడ్డుకోవాలో మీరు నాకు నేర్పించండి. సరే, అయితే నేను నీకు నేర్పిస్తాను. కానీ రేపు నీకు బదులుగా నేనే వాడితో పోరాడాలనుకుంటున్నాను. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ బ్రేకో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. ఫోకస్ అండ్ బిలీఫ్ ని ఎప్పుడూ గుర్తించుకోవాలి. అవి నీలో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు రుద్ర. తాతయ్య నేను ఈ మంత్రాన్ని ప్రాక్టీస్ చేస్తాను. మీరు ముందు నాకు ఒక విషయం చెప్పండి. కింద ఉన్న వస్తువుల్ని పైకి విసరాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇబా ఇస్కా జిబా ఇస్కా సకూమ్ లిఫ్టో. పూర్తి ఫోకస్ అండ్ బిలీఫ్ తో చెప్పు. పరిపూర్ణ నమ్మకంతో ఉండాలి.
వావ్, నేను కూడా ఒక వస్తువుని గాల్లోకి విసిరి పారేయగలను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇప్పుడే ప్రయత్నిస్తాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూ గాల్లోకి ఎగరాలి. తాతయ్య సారీ, మ్యాజిక్ మారిపోయింది. హెల్ప్ చేయండి, నన్ను కాపాడండి, కాపాడండి.